నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మురుగన్ మానాడు ఒక పెద్ద ట్రెమర్స్, ఒక ప్రళయం లేదా భూకంపం ఎక్కడ? డిఎంకే పార్టీలో, తమిళనాడు రాజకీయాల్లో. దీనికి కారణం పవన్ కళ్యాణ్. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచు అవగానే డిఎంకే నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. తమిళనాడులో బీజేపీ నాయకులను కొద్దిసేపు పక్కకి పెట్టి, తమిళనాడులో బీజేపీ నాయకుడు అమర్ ప్రసాద్ ఆయన వ్యాఖ్యలు బట్టి పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్ కానీ ఆయన ర్యాలీలు ఆయన సభలు పెడితే ఒక 6-7% ఓట్ షేర్ స్వింగ్ అవుతుంది ఎన్డీఏ వైపుకి. పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఉంది తమిళనాడులోని ఆయన చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది డిఎంకే ఎందుకంత షేక్ అవుతుంది పవన్ కళ్యాణ్ని చూసని. ఏ రకంగా విమర్శించాలి పవన్ కళ్యాణ్ని? వాళ్ళకి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు బీజేపీ నాయకత్వం. యోగి ఆదిత్యనాథ్ని కూడా అందుకే ప్రచారానికి పంపించలేదు. ఎందుకంటే ఇదివరకు డిఎంకే నాయకులు లేదా డిఎంకే పార్టీ ఉత్తరాది దక్షిణాది పార్టీ అనేది, ద్రవిడియన్స్ అనేది ఏదో రకంగా ఒక విభజన తీసుకొచ్చేది. జనసేన నాయకుడిని పంపించారు పవన్ కళ్యాణ్ని. డిఎంకే వాళ్ళ భాష బట్టి లేదా వాళ్ళ నమ్ముతున్న సిద్ధాంతాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ద్రవిడియన్ స్టేటే. సో పవన్ కళ్యాణ్ అక్కడ వేరే రాష్ట్రం వాడిని విమర్శించలేరు. బీజేపీ నాయకుడు కాదు, ఉత్తరాది నాయకుడు కాదు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ని విమర్శించేకి వాళ్ళకి అవకాశం దొరకట్లేదు ఏ రూపైన చూసినా. అందుకే ఆఖరికి ఇంకొక ట్రంప్ కార్డు తీశారు, భాష, తమిళ భాష మీదని. ఎప్పుడో వాళ్ళు డేంజర్లో పడినా ఏదో రకంగా ఉత్తరాది దక్షిణాది ద్రవిడియన్ను నాన్ ద్రవిడియన్ను ఏది కుదరకపోవటం వల్ల మళ్ళీ తమిళ భాషను అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు డిఎంకే, ముఖ్యంగా స్టాలిన్. ఇవన్నీ దేనికి సంకేతం? మొన్నటిదాకా వి ద్రవిడియన్స్ ఎక్కడా దేవుళ్ళు లేరు, మాకు అసలు దేవుళ్ళకి సంబంధం లేదు అన్న వాళ్ళంతా కూడా అదే ద్రవిడియన్స్ ఇప్పుడు నోలాడ్ నుంచి లార్డ్ మురుగన్ ఉన్నారు తమిళనాడులో అంటూ కూడా ప్రచారం చేసుకురావటం. ఇదే ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్లో తీసుకొచ్చింది. దేవుడు లేడు అన్న వాళ్ళ దగ్గర నుంచి మురుగన్ దేవుడు అనే దాని దాకా డిఎంకే నాయకుల్ని లేదా డిఎంకే క్యాడర్తోనే చెప్పించాడు పవన్ కళ్యాణ్. సత్యరాజు లాంటి వాళ్ళని తీసుకొని వస్తున్నారు తెర మీదకి. సత్యరాజు కూడా దేవుడు ఎక్కడ, దేవుడు రాజకీయాలు పనికిరావు అంటూ కూడా ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించగలిగారు వెనుకుండి డిఎంకే మంత్రులు, శేఖరబాబు లాంటి వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ అన్నది ఏంటి? హిందూ మతాన్ని, ముస్లిం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని అన్నింటినీ గౌరవిస్తాము. హిందూ మతాన్ని అబ్యూజ్ చేసినప్పుడు మేము ఊరుకోము. ఎవరైనా హిందూ మతాన్ని ఎందుకు అబ్యూజ్ చేస్తున్నారు కానీ అందరి దేవుళ్ళ గురించి అట్లా ఎక్కడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. సో ఎక్కడ అంతు చెక్కట్లేదు వాళ్ళకి డిఎంకేకి ఏ రకంగా హ్యాండిల్ చేయాలని. నేను చాలా వీడియోస్లో పెట్టాను, తమిళనాడులో జనసేన ఎంటర్ అవుతుందని. తమ్నెయిల్ పెడతాను పక్కన, చాలా వీడియోస్ గత 4-5 నెలలుగా. ఆ రోజు చూశాను నేను కామెంట్స్లో, మీరు తొందరపడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదని. కానీ బీజేపీ నాయకత్వం కానీ జనసేన ఈ రెండు వీళ్ళ మనసులో ఉన్నవైతే వేరు ఐడియాలజీస్ అంతా కూడా దక్షిణ భారతదేశం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, పుదుచ్చేరి ఈ రెండు కలిసే వెళ్తాయి. దక్షిణాది నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కాబోతున్నాడు. కాకపోతే అందరికీ అనుమానం మోడీని తోసి వస్తారా కామెంట్స్. మోడీని దాటి వెళ్ళరు. మోడీకి పవన్ కళ్యాణ్కి ఎక్కడా సంబంధం లేదు. మోడీకి పవన్ కళ్యాణ్కి యోగి ఆదిత్యనాథ్కి ఎక్కడా సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ స్టేటస్ పార్టీ వేరు, వాళ్ళంతా కూడా వేరు. మోడీ, యోగి ఆదిత్యనాథ్ కంపారిజన్ అప్రస్తుతం. ప్రస్తుతానికి తమిళనాడులో ఎట్లా వెళ్ళాలి ముందుకి, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా డెంగ్యూ మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ఒక నాయకుడు కావాలి. కాబట్టి అది ద్రవిడియన్స్కి సంబంధించిన వాళ్ళు. అట్లాగే ఉత్తరాది నాయకుడు కాకూడదు కాబట్టి, ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకుంటుంది బీజేపీ. అంతే తప్ప అన్నామలైని దాటేసి పవన్ కళ్యాణ్ లేకపోతే యోగిని దాటేసి పవన్ కళ్యాణ్ ముందుకెళ్దామని ఇలాంటివన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ సబ్స్క్రైబర్స్ తయారయ్యారు. జనసేన టీడీపీని విడగొట్టడానికో
లేదు బీజేపీని జనసేనని విడగొట్టడానికి వాళ్ళు పెడుతున్నవి కామెంట్సే తప్ప క్లియర్గా అక్కడ నడుస్తున్నది దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలి, దానికి సహాయ సహకారాలు అందిస్తుంది పవన్ కళ్యాణ్. సో అక్కడ తమిళనాడు రాబోయే ఎన్నికల్లో అయితే మాత్రం ఎవరు గెలుస్తారు అనేది అయితే అప్పుడే మనం అంచనా వేయలేము. హోరాహోరీగా ఉంది. టీవీకి ఎంత స్ప్లిట్ చేస్తాడో అనే దాని మీద కూడా ఫలితం డిపెండ్ అయి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆయన్ని తెర మీదకి తీసుకురావటం వలన ఎన్డీఏ ఎప్పుడైతే ఈ మురుగన్ మానాడులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూపించిందో డిఎంకే అయితే మాత్రం బ్యాక్ ఫుట్లో ఉంది, ఆలోచనలో పడింది, డిఫెన్స్లో పడింది అన్నదైతే స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ.